తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. 7 రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ అసెంబ్లీ 8 బిల్లులకు ఆమోదం తెలిపింది. అటు 4 అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఇదే సభలో ఔటర్ రింగ్ రోడ్ లీజుపై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, అసెంబ్లీ ఈ సెషన్లో చూసుకున్నట్లయితే 7 రోజుల పాటు జరిగింది. 7 రోజులలో దాదాపు 37 గంటల 45 నిమిషాలు పాటు జరిగినట్టుగా సభాపతి స్పీకర్ అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ 7 రోజుల పాటు 37 గంటల్లో చూసుకున్నట్లయితే మొత్తం 8 బిల్లులను ప్రభుత్వం పాస్ చేసుకుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 4 షార్ట్ డిస్కషన్స్ అంశాలు ఏదైతే ప్రభుత్వం తాను ఇంపార్టెంట్ గా భావించిందో ఆ 4 అంశాలపైన కూడా కొంచెం స్వల్పకాలిక చర్చకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. 7 రోజుల పాటు కూడా చాలా వాడివేడిగా సభ జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ప్రభుత్వం తాము అనుకున్నటువంటి బిల్స్ ప్రవేశపెట్టడం, వాటిని ఆమోదించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నించగా ప్రతిపక్ష నేతలు అనేక అంశాలను లేవనెత్తుతూ కొన్ని సందర్భాలలో సభను జరగకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ఎక్కువగా చేసినటువంటి సందర్భం కనబడుతుంది. బీజేపీ కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే సభలో పెడుతున్నటువంటి బిల్స్ పైన, అదేవిధంగా స్వల్పకాలిక చర్చలను కూడా వారు ఏం చేశారు, ప్రభుత్వం ఏ విధంగా చేయాలనే పైన కూడా ఇంటరప్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ను, అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ చూసుకున్నట్లయితే ఈసారి ఎక్కువగా సభలో ప్రతిరోజు ఏదైనా ఒక సందర్భం పైన వాయిదా తీర్మానం ఇవ్వడం, ఆ వాయిదా తీర్మానాలపైన చర్చ పట్టాలంటూ కూడా సభలో సభా సమావేశాలకు అడ్డుతొలగడం, నినాదాలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తాము అనుకున్నటువంటి అంశాలు ఏవైతే రైతులకు రుణమాఫీ జరగలేదని, అదేవిధంగా ఆటో డ్రైవర్ల అంశాలు అయితేనేమి, అదేవిధంగా ఏదైతే గురుకులాలకు సంబంధించిన అంశాలు అయితేనేమి ఇక్కడ ఫుడ్ పెట్టలేదు, అలాంటి అంశాలను ఎక్కువగా తీసుకొని ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఈ కార్ రేస్ పైన కూడా చర్చ పెట్టాలంటూ 2 రోజులు పట్టుబట్టినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం తరపు నుండి బిల్స్ చూసుకున్నట్లయితే దాదాపు 8 బిల్స్ను ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సందర్భం కనబడుతుంది. అందులో కీలకమైనటువంటి బిల్లు భూభారతి 2024 బిల్లు, ఇది ధరణి స్థానంలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, ఇక్కడ ఏదైతే గతంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలను మార్పులు చేర్పులు చేస్తూ కూడా ఈ చట్ట సవరణ తీసుకురావడం జరిగింది. మున్సిపల్ చట్ట సవరణ బిల్లును కూడా ఈ సభలో ప్రవేశపెట్టి ఆమోదించుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా హైడ్రాకు విస్తృత స్థాయి అధికారాలు ఇస్తూ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిపైన కూడా సభలో చర్చించి ఆమోదించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి చట్ట సవరణ బిల్లు కూడా ఇక్కడ పాస్ చేసుకోవడం జరిగింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా చట్ట సవరణ బిల్లును ఆమోదించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కువగా స్పోర్ట్స్కు తెలంగాణ ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇవ్వబోతుంది. దీనికోసం ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామనే ఒక సంకేతాలను ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చట్ట సవరణ బిల్లు కూడా సవరణ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ పేమెంట్స్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ సవరణ బిల్లును కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా జిహెచ్ఎంసీ సవరణ బిల్లును కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. జిహెచ్ఎంసీ సవరణ బిల్లులో ప్రధానంగా హైడ్రాకు విస్తృతమైనటువంటి అధికారాలు ఇచ్చినటువంటి సందర్భం చూసుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పులపైన కూడా ఒక షార్ట్ డిస్కషన్ చేయడం జరిగింది. నిన్న దీనిపైన విస్తృతంగా చర్చ జరిగినటువంటి సందర్భం కనబడుతుంది. ఇటు ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, ప్రజెంట్ ఉన్నటువంటి తెలంగాణ యొక్క ఆర్థిక పరిస్థితి పైన ప్రభుత్వం తరపున ఆర్థిక శాఖ మంత్రి బట్టి క్వశ్చన్ చేయగా దానికి అదే స్థాయిలో గతంలో ఆర్థిక మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు కౌంటర్ చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతు భరోసా పైన లఘు చర్చ ఈ రోజు చేయడం జరిగింది. మొదటి రోజు టూరిజం పాలసీ పైన లఘు చర్చ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గురుకుల ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో పైన కూడా లఘు చర్చ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సభలో చూసుకున్నట్లయితే మరొక అంశం పైన కూడా ప్రభుత్వం ఒక సిట్ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం. అది ఔటర్ రింగ్ రోడ్ లీజుకు సంబంధించిన అంశం పైన కూడా ఈ ఒక కమిషన్ కాన్స్టిట్యూట్ చేయబోతున్నాం. అదేవిధంగా క్యాబినెట్ లో చర్చ చేసి దాని విధి విధానాలు రూపొందించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం 7 రోజుల్లో 37 గంటల పాటు సభ జరగడం, 8 బిల్స్, 4 అంశాలపైన షార్ట్ డిస్కషన్ చేసి మొత్తానికైతే ఈ సెషన్ వెంటనే సెషన్ అయితే ముగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓకే అజయ్, థ్యాంక్ యూ.